ఫ్రెండ్స్, మనకు 29 జూలై 2024 ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ జోన్ చేంజ్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఏది సేఫ్ జోను, ఎందులో మనము జోను అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ పోస్టులు మరియు కాంపిటీషన్ రేషియో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మొత్తము మనకు గమనిస్తే చూసుకోండి. ఇక్కడ మనకి ఎక్కువ పోస్టులు వచ్చేసి మెయిన్గా ఇక్కడ బిలాస్పూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. కానీ ఇక్కడ కాంపిటీషన్ రేషియో చూసుకుంటే కూడా బాగానే ఎక్కువ మంది అప్లై చేశారు. మిగిలిన అన్నీ కూడా వీటితో పోల్చుకుంటే తక్కువనే ఉన్నాయి. ఇక్కడ బిలాస్పూర్ చూసుకుంటే కూడా మనకు కొంచెం కాంపిటీషను సికింద్రాబాద్తో పోల్చుకుంటే తక్కువ ఉంది. కానీ ఈసారి జోన్ చేంజ్ ఆప్షన్లో అందరూ కూడా మ్యాక్సిమం ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల ఇక్కడనే పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అది 105 దాటిపోయే అవకాశం ఎక్కువ ఉంది రేషియో. ఇంకా చూసుకున్నట్లయితే కాంపిటీషన్ వైజ్గా చూసుకున్నట్లయితే పోస్టులు తక్కువ ఉన్నప్పటికి కూడా ఇక్కడ గౌహతిలో 61 ఒక పోస్టుకు 61 చొప్పున పోటీపడే విధంగా ఉంది. ఇక చూసుకున్నట్లయితే దాని తర్వాత ఇక్కడ 70 మళ్ళా ఇక్కడ 74 పోస్టులు తక్కువే ఉన్నాయి. కానీ ఇక్కడ గౌహతితో పోల్చుకుంటే ఎక్కువనే ఉన్నాయి పోస్టులు. కాంపిటీషన్ చూస్తే దాంతో పోల్చుకుంటే ఎక్కువనే ఉంది. కానీ సెకండ్ లీస్ట్ కాంపిటీషన్ ఇక్కడ ఉంది మళ్ళా. ఆ తర్వాత అంతకంటే తిరువనంతపురంలో చూసుకున్నట్లయితే మనకి 71 ఉండడం జరిగింది. ఇది సెకండ్. థర్డ్ మళ్ళా. సో చాలామంది వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఒకవేళ తక్కువ కాంపిటీషన్లో కొట్టుకోవాలనుకునే వాళ్ళు గౌహతి, తిరువనంతపురము, మళ్ళా ఇక్కడ అప్లై చేసుకోవడము చాలా బెస్ట్. ఏ కాంపిటీషన్లో అయినా కొట్టుకుంటాము అనుకునే వాళ్ళకైతే ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్న బిలాస్పూరు అండ్ సికింద్రాబాద్లో అప్లై చేసుకోవడము చాలా బెటరు. ఇక మిగిలిన అన్నీ కూడా ఈ విధంగా రేషియో కాంపిటీషన్ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని 29 జూలై నుంచి ఆగస్టు 5వ తారీఖు ఫస్ట్ వీక్ 7వ తారీఖు వరకు ఉంది. 7వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం తారుమారు అవుతాయి, లెక్కలన్నీ కూడా తారుమారు అవుతాయి, రేషియోలు మొత్తం మారుతాయి జోన్ ఆప్షన్ ఇవ్వడం వల్ల. కొత్తగా అప్లికేషన్కి అయితే ఛాన్స్ ఇవ్వలేదు, కానీ జోన్స్ చేంజ్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్న పోస్టులలో చాలామంది అప్లై చేసుకొని కాంపిటీషన్ రేషియో ఇలా జోన్ చేంజ్ చేసుకోవడం వల్ల కాంపిటీషన్ రేషియో పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి చాలామంది వీటి మీద ఫోకస్ తక్కువ పెడుతూ ఉంటారు. ఈ 61, 71, 74 ఉన్న వాటిలలో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడ అప్లై చేసుకుంటే చాలా బెస్ట్. కాబట్టి ఈ మూడింటి మీద ఒకసారి దృష్టి పెట్టుకోండి. ఒకటి గౌహతి, 2 వచ్చేసి మల్దా, 3 వచ్చేసి 2 వచ్చేసి తిరువనంతపురం, 3 వచ్చేసి మల్దా. ఈ మూడింటి మీద కూడా చాలామంది తక్కువ ఫోకస్ పెడతారు. మీరు కనుక కాంపిటీషన్ తక్కువ ఉన్న కాడ జాబ్ కొట్టుకోవాలి అనుకుంటే ఒకవేళ కొట్టుకున్న తర్వాత కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మల్టీ ట్రాన్స్ఫరు ఉంటుంది మనకు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అప్పుడు వాళ్ళ సొంత స్టేట్, సొంత జోన్లకు కూడా వచ్చి వర్క్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. కాబట్టి కొంచెం దూరమైనా కానీ ఎక్కడైనా దూరంగానే పే చేయాల్సి వస్తుంది. అసిస్టెంట్ లోకో పైలట్ అంటే మనం ట్రైన్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది లాంగే, మనం ఉన్న ప్లేస్ కాకుండా. కాబట్టి ఆలోచించుకొని ఎక్కడైనా చేస్తాం అనుకునే వాళ్ళకైతే గౌహతి, మల్దా, తిరువనంతపురంలో పెట్టుకుంటే చాలా బెస్ట్. సో ఇది విషయం. ఇంకా జేఈ గురించి, ఎన్టీపీసీ గురించి కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవి కూడా అప్లై చేసుకోవడానికి 30వ తారీఖు నుంచి మనకంటే రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది జేఈ.
దాని గురించి ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తాను. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.